లోకమాత్రే ఛానల్కు స్వాగతం. పొదిలి పట్టణం బిర్స్ బెల్లంకొండ కాలేజీ ప్రధాన ప్రాంగణం ఆవరణలో గురు పూజోత్సవం విద్యార్థులు నిర్వహించారు. ముందుగా కాలేజీ వ్యవస్థాపకులు డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు మరియు శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు ప్రసంగిస్తూ నభూతో నభవిష్యత్ అన్న చందంగా ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి భారత మాత ముద్దుబిడ్డగా, తత్వవేత్తగా, ఆచార్యునిగా, గురువులలో బ్రహ్మగా, విశ్వవిద్యాలయ ఉపకులపతిగా, రాజనీతిజ్ఞునిగా, భారతదేశ అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించి భారతదేశ కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో ఎగరవేసిన యుగ పురుషుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారని ఆయన మన దేశానికి చేసిన సేవలను గూర్చి కొనియాడారు. ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అధ్యాపక స్థాయి నుండి భారత రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును, జయంతిని గురు పూజోత్సవంగా జరుపుకోవడం. మేనేజింగ్ డైరెక్టర్ మరియు కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు ప్రసంగిస్తూ ఉపాధ్యాయులు జాతిని తీర్చిదిద్దే శిల్పులన్నారు. భారతీయ సమాజం గురుకులాలుగా, గురు పరంపరగా భారత జాతి ముడిపడి ఉందన్నారు. జగద్గురువుని ఇచ్చిన పవిత్ర దేశం భారతదేశం అంటూ ఇలాంటి దేశంలో గురువులను, ఆచార్యులను, ప్రాచార్యులను, ఉపాధ్యాయులను గౌరవించాలన్నారు. పుస్తకంలో పాఠాలు మాత్రమే చూసి చెప్పే వాళ్ళని గురువు అంటారు. పుస్తకంలో పాఠాలతో పాటు జీవిత మూలాలను నేర్పించేవారు సద్గురు. జీవిత పాఠాలతో పాటు విశ్వవ్యాప్తంగా సమాజ మానవాళికి కావలసిన విషయాలన్నీ చెప్పేవారు విశ్వగురు. సమాజంలో మన జగద్గురు ఇచ్చిన మన దేశం, మన జగద్గురువుని ఇచ్చిన దేశము మన భారతదేశం. ఆ జగద్గురువు ఎవరో తెలుసా? కృష్ణ పరమాత్మ. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారప్శెట్టి నాయుడు గారు, బిఈడి కళాశాల ప్రిన్సిపల్ శ్రీ తోటా శ్రీనివాసులు గారు ప్రసంగిస్తూ సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డేగా యావత్ భారతదేశమే కాకుండా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కోతో సహా ప్రపంచ దేశాలు కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించి నిర్వహించడము ఉపాధ్యాయ అధ్యాపక వృత్తికే గర్వకారణమన్నారు. ఉపాధ్యాయుడు సూర్యుడి లాంటి వాడని, తన జ్ఞాన వెలుగులతో విద్యార్థులను నిత్యం ప్రకాశించేలా చేస్తాడని అన్నారు. విద్యార్థులు పి లోకేష్ నాయక్, పి మౌనిక తదితరులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అసోసియేట్ ప్రొఫెసర్స్, అధ్యాపకులు శ్రీమతి ఝాన్సీ ప్రియానాయుడు, శ్రీమతి మెహరాజ్ గారు, షేక్ హమీదా గారు, శ్రీమతి మద్దుల కుమారి గారు, కుమారి ముల్లంగి ప్రణీత గారు, ఎం కీర్తి, శ్రీమతి దావూరి గాయత్రి గారు, శ్రీ నేలటూరి దిబ్బారెడ్డి గారు, శ్రీ భార్గవ నాయుడు తదితరులు పాల్గొని జయప్రదం చేశారు.